ఒక్కసారిగా అన్ని సమస్యలు చుట్టుముట్టేస్తే ఏం చేయగలను నేను? ఇటు చూస్తే రేఖ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. తనని మళ్ళీ ఇంటికి తీసుకురాగలనో లేదో నాకు తెలియటం లేదు. ఇంకోవైపు సంధ్య పెద్ద సమస్య కూర్చుంది. ఇంట్లో ఇంత గద్దరగోళం సృష్టిస్తూ తనకేం కాలేదంటుంది. డాక్టర్ దగ్గరికి రానని మొండికేస్తుంది. తనని ఎలా బాగు చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఏం పాపం చేశానని నా జీవితం సుడిగుండం లాంటి సమస్యలు చిక్కుకుంది. తెల్లారుతుందంటేనే భయం వేస్తుంది. ఎప్పుడే సమస్య వచ్చి మీద పడుతుందో అని గుండె దడ పట్టుకుంటుంది. ఇలాంటి పరిస్థితి పగవాడు కూడా రాకూడదు. ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు? ఒకవేళ రేఖ గాని తిరిగి వచ్చి ఉంటుంది. బాబాయ్, ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళిపోయావు రేఖ? నీరజ్, అవన్నీ లోపలికి వచ్చాక మాట్లాడుకోవచ్చు. ముందు లోపల రా. రామా. బాబాయ్, అడుగుతుంటే చెప్పరేంటి? రేఖ ఎక్కడ కనిపించింది? మనం ఇద్దరం మధ్యాహ్నం ఊరంతా వెతుకొచ్చామా. తను ఎక్కడ కనిపించపోయేసరికి వెనక్కి తిరిగి వచ్చేసాం. ఇందాక నేను మీ పిన్ని నిద్ర పడ్డాక తన గురించే మాట్లాడుకుంటుంటే ఒక ఫోన్ వచ్చింది. సురేఖ ఫ్రెండ్ నాగవల్లిని ఒక ఆవిడ ఉందిలే. ఆవిడ ఈ మధ్య రేఖ కూడా ఫ్రెండ్ అయ్యింది. చేతిలో పైసా లేకుండా ఇంట్లో నుంచి వెళ్ళింది కాబట్టి ఆవిడ దగ్గరికి వెళ్లి ఎంతో కొంత డబ్బు కావాలని అడిగిందట. ఆవిడ సరే అని చెప్పి రేఖకు తెలియకుండా సురేఖకు ఫోన్ చేసింది. నేను వెంటనే వెళ్ళి తీసుకొచ్చాను. ఏమండి, వచ్చారా? రేఖకు తీసుకొచ్చారా? ఇంత పని చేసావేంటి రేఖ? ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంట్లో ఉండి పరిష్కరించుకోవాలి గాని ఇలా చెప్ప పెట్టకుండా ఇల్లు వెళ్ళిపోతే ఎలా చెప్పు? నాకు ఇంతకు మించిన పరిష్కారం దొరకలేదు, అందుకే వెళ్ళిపోయాను. మీ ఇద్దరూ అనవసరంగా మళ్ళీ నన్ను ఇక్కడికి రప్పించారు. అర్థం లేకుండా మాట్లాడకు. నువ్వు ఇక్కడ కాబట్టి ఇంకెక్కడ ఉంటావు? నువ్వు ఒక్కదానివైతే కొంతవరకు పర్వాలేదు, కానీ ఆ పసిబిడ్డను తీసుకుని ఎక్కడికి వెళ్తావు? ఎలా బతుకుతావు? వీడు క్షేమంగా ఉండాలనే కదా ఈ పని చేశాను. చాలే నీరజ్, నువ్వు వెంటనే ఏదో చేయకపోతే రేఖ ఇదే పని మళ్ళీ చేస్తుంది. రేఖ, ఎందుకు ఇలా తొందరపడ్డావు? బాబు గురించి నువ్వు ఆలోచించినట్టు నేను ఆలోచించట్లేదని ఎందుకు అనుకుంటున్నావు? ప్లీజ్, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. ఈ సమస్యకు 1-2 రోజులు ఏదో ఒక పరిష్కారం కనుక్కుంటాం. నన్ను నువ్వు ఆ పని చేసే తను మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటుంది? ఇప్పటికైనా నువ్వు సీరియస్ తీసుకుని ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పటికీ అర్ధరాత్రి దాటింది. రేపు పొద్దున్న మాట్లాడుకుందాం. సురేఖ, రేఖ రూమ్ లోకి తీసుకెళ్ళు. రామ్మా. నీరజ్, నువ్వు వెళ్ళి పడుకో. రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం.